ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన కృప. ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన దయ. ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని కృప. ఈరోజు మనం ఆనందంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, ఫలభరితంగా ఉన్నాం, పరిస్థితులన్నీ కూడా ప్రశాంతంగా ఉన్నాయి అని అంటే ఆయన కృప. ఇది ఈ లోకములో ఉన్నదాన్ని ఇంకా వదిలే, రేపు మనం మరణించిన తర్వాత, మన ప్రభుతో మనం వెళ్ళిపోయిన తర్వాత, మన ప్రభువును మనం కలుసుకున్న తర్వాత, మన ప్రభు మనలో నిత్యత్వంలో పెట్టిన తర్వాత, యుగ యుగాలు మనం తరతరాలు మనం దేవునితో నడుస్తున్నప్పుడు, ఆ మహిమ కలిగిన లోకంలో మనం ఉన్నప్పుడు ఆ ఆనందాన్ని, ఆ పరిస్థితులను మనం తట్టుకోలేము. అంత పెద్ద ఆశీర్వాదకరమైన, దీవనకరమైనటువంటి దినాన్ని మనం చూడబోతున్నాం.